హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీఫ్ హోమ్. ఈరోజైతే ఈ వేసవి కాలంలో మన మళ్ళీ మొగ్గలు ఎక్కువ పూస్తాయి. కాకపోతే చాలామంది ఏంటంటే చెట్టు గుబురుగా వస్తుంది కానీ పూలు పూయట్లేదు అంటున్నారు. మీరు చేయాల్సిన కొన్ని సింపుల్ టిప్స్ అయితే నేను చెప్తాను. ఈ ఫాలో అయ్యారంటే ఈ వేసవి కాలంలో మల్లెపూలు మంచిగా పూస్తాయి. సీజన్ త్రూ అవుట్ ఒక 4 to 5 months అయితే మనకు కంప్లీట్గా చాలా పూలు అయితే పూస్తాయి. ఏం చేయాలో నేనైతే డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రూనింగ్ కూడా మనం అన్ని కొమ్మలు చేసుకోలేదు. మన ఓల్డ్ స్టెమ్స్ ఉంటాయి కదా, అవి వరకు కట్ చేసుకోవాలి. మీకు చూపిస్తున్నా, ఇది వచ్చేసి మనకి రోజ్ మల్లి చెట్టు. ఇది నేను లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్క. చూసారంటే ఇవన్నీ మనకి ఓల్డ్ స్టెమ్స్, అంటే బాగా పాతగా అయిపోయాయి కొమ్మలు. అవన్నీ మనము హార్ట్ ప్రూన్ చేసేసుకోవాలి. ఖచ్చితంగా పాత కొమ్మలు అయితే హార్ట్ ప్రూన్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఎక్కువ పూలు అయితే వస్తాయి. సో ఈ మల్లి చెట్టు మనం స్టెమ్స్తో కూడా ఈజీగా ప్రాపగేట్ చేయొచ్చు. రిమైనింగ్ స్టెమ్స్ అయితే నేను ప్రాపగేట్ చేసి చూపిస్తాను. ఇలా ఎక్సెస్ ఉన్న లీవ్స్ మొత్తం రిమూవ్ చేసేసుకొని హ్యాండ్ హెల్ప్ తీసుకొని సో ఇలా ప్రూనింగ్ చేశాక మనము 2 నుంచి 3 days అయితే వాటరింగ్ అయితే అస్సలు చేయకూడదు. వాటరింగ్ చేశారంటే మనకి ఆకులు వచ్చేస్తాయి కానీ పూలు అయితే సరిగ్గా పూయవు. సో దీనికైతే మనము ఇలా ప్రూన్ చేసాక కంపోస్ట్ ఇచ్చుకోవాలి. మీరు చూసారంటే నా ఆల్రెడీ ఇచ్చేస్తున్న కంపోస్టు అన్ని మొక్కలకి ఇచ్చేటప్పుడు ఈ సీజన్ స్టార్టింగ్లో, అంటే నేను February 15th 14th అలాగా ప్రతి మొక్కలకి, అంటే ప్రతి 15 రోజులకి ఇచ్చేటప్పుడు ఈ మొక్కలు కూడా ఇచ్చేసాను. ఎందుకంటే దీంట్లో ఒక వంగ మొక్క పడి మొలిచింది. సో అది పీకడానికి మనసు ఒప్పక దానికోసం అయితే నేను ఎరువైతే ఈ కంటైనర్కి ఇచ్చేసాను. వంకాయ చెట్టు కూడా అంతే, మనం ప్రూన్ చేసుకుంటా ఉంటే కాయలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి సీజన్తో పని లేకుండా. సో దీనికి ఇంకా ఎరువు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇవైతే మనం కొత్త మొక్కలు, రీసెంట్గా పెట్టుకున్న మొక్కలు. చూసారంటే చాలా మంచిగా వస్తున్నాయి. బ్లూమ్స్ కూడా స్టార్ట్ అయిపోయి అప్పుడే ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. వీటికి ఫుల్ ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది. సో కొంచెం హ్యాండిల్గా ప్రూన్ చేసుకుందాం ఇలాంటి చెట్లని. సో నేనైతే ఇలాగా మనకి ఓల్డ్ స్టెమ్స్ ఉంటాయి కదా, ఏ చెట్టుకైనా సరే పాత కొమ్మలు రిమూవ్ చేసేసుకోవాలి. ఇది మనకి ఫ్లవర్ వచ్చి అయిపోయిన కొమ్మలు, మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. ఇదండి ఇలాగా ఫ్లవర్ వచ్చి అయిపోయిన కొమ్మలు, ఇవి మనం ప్రూన్ చేసేసుకుందాం. సో ఇవన్నీ మనకి కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి కాబట్టి రిమైనింగ్ వరకు లీవ్స్ అయితే రిమూవ్ చేసుకుందాం మనం మొత్తం నీట్గా. కొంచెం ఆపు. సో ఇలా అయితే మనము లీవ్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇవి కొత్త చెట్లే కాబట్టి మనం హార్ట్ ప్రూన్ అయితే చేయట్లా. అది పాత చెట్టు, కొమ్మలన్నీ ముదిరిపోయి ఇవన్నీ లేత కొమ్మలుగానే ఉన్నాయి. లేత కొమ్మలుగా అయితే మనము హార్ట్ ప్రూన్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చేస్తాయి. ఇది ఆల్రెడీ ఫ్లవరింగ్ వస్తుంది. కింద స్టెమ్స్ అయితే లీవ్స్ అయితే రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మనకి కొత్త స్టెమ్స్ వచ్చి మళ్ళీ చెట్టు అనేది గుబురుగా తయారై ఎక్కువ పూలు పూస్తుంది. ప్రూనింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం ఇలా ప్రూన్ చేస్తాం మనకు ఈ కొమ్మే వచ్చి మనకు ఫ్లవరింగ్ వస్తుంది. అదే హార్ట్ ప్రూన్ చేస్తే మనం కట్ చేసిన ప్రతి స్టెమ్కి 4 నుంచి 5 స్టెమ్స్ వచ్చి చెట్టు గుబురుగా వచ్చి 4 పూసే పూల దగ్గర 40 పూలు పూస్తాయి. సో అది బెనిఫిట్ హార్ట్ ప్రూన్ చేసుకోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే, మన కొమ్మలన్నీ పాతగా అయిపోయింటాయి కదా, బలమంతా అక్కడక్కడ అది చెట్టు ఎగురుకోపోయి ఉంటుంది. సో ఇలా మనం ప్రూన్ చేయడం వల్ల ఏంటంటే కొత్త స్టెమ్స్ వచ్చి మనం ఇచ్చిన కొత్త పోషకాలు బాగా అంది మొక్క అనేది హెల్తీగా తయారవుతుంది. సో ఈ లీవ్స్ అన్నీ నేను వచ్చేసి నెక్స్ట్ కంపోస్ట్ డ్రమ్లో వేసేసుకుంటా. మనకి డ్రై లీఫ్ కంపోస్ట్ అయితే అయిపోయింది.
సో సరిపోతుంది. ఇలా మనం కానీ ప్రూన్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ పూలు అయితే పూస్తాయి. సో ఇదైతే నేను రీసెంట్గా ప్లేస్ చేసుకున్న మొక్క అని చెప్పాను కాబట్టి సో ఇదైతే కంపోస్ట్లో పడొచ్చింది. నేను దీనికైతే అచ్చం సాయిల్ మిక్స్ అయితే కంప్లీట్ కంపోస్ట్ తీసుకున్నా. హాఫ్ పోర్షన్ వరకు ఏమో నేను డ్రై లీవ్స్ వేసేసుకున్నాను. రిమైనింగ్ పోర్షన్ మొత్తము ఇలా కంపోస్ట్ వేసుకున్నాను. చూసారు కదా ఎంత మంచిగా ఉంది కంపోస్టు. సో అందుకోసం నేను దీనికి ఏమి ఎలాంటి ఎరువులు ఇవ్వట్లా. మీరు కనుక ఇలా ప్రూన్ చేసుకున్నాక ఒక పిడికిడైనా సరే కంపోస్టు, కొంచెం బోన్ మీల్ ఉంటే బోన్ మీలు ఇలా మొక్క మొదలు ఇచ్చేసుకున్నారంటే మీకు చాలా హెల్తీగా వస్తుంది మొక్క. అసలు ఎంత హెల్తీగా వస్తుందంటే ఇలా ప్రూన్ చేసి మనం ఎరువిస్తే ఏంటంటే వాటికి ఒక బూస్టింగ్ లాగా సప్పని మొక్క మనకి ఇన్ని రోజులు ఎదగకుండా అలా ఆగిపోయిన మొక్కలు ఏంటంటే ఒక్కసారిగా మనకి గ్రోత్ వచ్చేస్తుంది. సో అది ప్రూనింగ్ వల్ల బెనిఫిట్స్ మనకి, అండ్ పూలు ఎక్కువ పూస్తాయి. సో అయితే మనం అప్పుడప్పుడు ఇలా సాయిల్ని ఇలా గుల్లగుల్లగా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇలా చేయాల్సింది మన రూటింగ్ సిస్టమ్ బాగుండాలంటే మన సాయిల్ మిక్స్ అనేది లూజ్గా ఉండాలి. సో మనం ఇలా వదిలేసామంటే సాయిల్ మిక్స్ హార్డ్ అయిపోతుంది వాటర్ పోసే కొద్దీ. ఎంత మంచి సాయిల్ మిక్స్ అయినా హార్డ్ అవుతూనే ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగ అప్పుడప్పుడు మనం సాయిల్ని ఇలాగా ఏమైనా గార్డెన్ టూల్ తీసుకొని ఇలా సాయిల్ని మనం ఇలా లూజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రూట్ ఫంక్షనాలిటీ బాగుండి చెట్టు ఎదుగుదల బాగుంటుంది. సో ఇలా అయితే ప్రూనింగ్ చేసుకోవాలి. ఇలా రెండు అయితే నేను ప్రూన్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా ప్రూన్ చేసుకుంటే మనకి మళ్ళీ పూలు బాగా పూస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఇలా ప్రూన్ చేసి అయిపోయాక మనం పూలు పూసి ఆగిపోతుంది ఒక స్టేజ్లో. ఆగిపోయినప్పుడు అప్పుడు హార్డ్ ప్రూన్ చేయాల్సిన అవసరం లేదు. మనకు వచ్చిన కొత్త కొమ్మలే కాబట్టి ఆకులన్నీ రిమూవ్ చేస్తూ ఉంటే పూలు వస్తూనే ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనము ఆకు దగ్గర నుంచి కూడా పూలు మొదలవుతుంటాయి. మనం ఒక ఆకు రిమూవ్ చేస్తాం కదా అక్కడి నుంచి పువ్వు. అలాగే ఎన్ని ఆకులు రిమూవ్ చేస్తే ప్రతి స్టెమ్ దగ్గర ప్రతి లీఫ్ దగ్గర నుంచి మనకి ఫ్లవర్ బడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఖచ్చితంగా ఆకులు కానీ కొమ్మలు కానీ కట్ చేసి రిమూవ్ చేశాక వాటరింగ్ అయితే చేయకూడదు. అట్లీస్ట్ 2 days అయినా వాటరింగ్ చేయకూడదు. సో ఇది మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ దీనికి వచ్చేసరికి మళ్ళీ చెట్టుకి మనము పుల్లటి మజ్జిగ ఇవ్వచ్చు ఎక్కువ పూలు పోయాలంటే. నెక్స్ట్ వచ్చేసరికి మనము చేపలు ఇంట్లో చేసినవి తీసుకొస్తారు కదా, అంటే పీసెస్ కట్ చేసినవి, అవి 2-3 times వాష్ చేసుకుంటారు ఇంట్లో. సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ వాష్ చేసిన వాటర్ మనం మొక్క మొదలు పోసామంటే మొక్కకి మంచి పోషకాలు లభించి పువ్వు సైజు పెరుగుతుంది అండ్ పువ్వు స్మెల్ మంచిగా వస్తుంది. మీరు కనుక గమనించారంటే ఇది మనం మల్లి చెట్టుకి, విరజాజి చెట్టుకి, కాకడాల చెట్టుకి, ఎలాంటి చెట్టుకైనా సరే చేపలు కడిగి నీళ్ళు ఇస్తే ఏంటంటే మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను విరజాజి చెట్టు ఇలా ప్రూన్ చేసేసాను. February 1st ప్రూన్ చేస్తాను. ఈరోజు కరెక్ట్గా మనకి February 25th. మన మొక్కలకి చూసారంటే విరజాజి ఎంత గుబురుగా వచ్చిందో చూసారు కదా, అసలు షాకింగ్గా ఉంది. చూసారంటే ఎంత గుబురుగా ఉందో, చాలా గుబురుగా వచ్చేసింది చెట్టు. ఇది నేను February 1st ప్రూన్ చేశాను. హార్డ్ ప్రూన్ చేస్తాను మొత్తం పాత కొమ్మలన్నీ ప్రూన్ చేశాక మన మొక్క ఇంత గుబురుగా వచ్చింది బుషీగా. మీ మొక్కలు కూడా ఇలా రావాలంటే ప్రూనింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ మనకి వచ్చే ప్రతి బడ్ దగ్గర ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కరెక్ట్గా ఇది 15 రోజులు ఇంకా ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది. ఇలాంటి టైంలో మనం ఎక్కువ ఫిష్ కడిగిన వాటర్, రైస్ కడిగిన వాటర్, దాల్ కడిగిన వాటర్ ఇలాంటి వాటర్ ఇస్తూ ఉంటే లిక్విడ్ ఫర్టిలైజర్, ఎస్పెషల్లీ ఎండాకాలం కాబట్టి మోస్ట్లీ మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి మొక్కలకి. సో ఇలా అయితే మనం మళ్ళీ మొక్కని ఈజీగా కేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము ఈ స్టెమ్స్తో ఎలా ప్రాపగేట్ చేయాలో చూద్దాం. సో ప్రాపగేట్ చేసుకుందామని ఈ స్టెమ్స్ని అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. ఎప్పుడైతే మనం స్టెమ్ కటింగ్స్తో ప్రాపగేట్ చేయాలంటే ఏ చెట్టు అయినా సరే, మనం ఎలాంటి మొక్కైనా సరే స్టెమ్స్తో ప్రాపగేట్ చేయాలంటే లీవ్స్ అసలు ఉండకూడదు. కొంచెం ఇలా మెచ్యూర్డ్ స్టెమ్స్ అంటే కొద్దిగా ముదురు కొమ్మలు తీసుకున్నాను నేను. అన్నీ మనకి ఈజీగా అర్థమవుతాయి. ముదురు కొమ్మలు ఇలా కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి. లీవ్స్ అన్నీ రిమూవ్ చేసుకొని జస్ట్ అలా మనం లీవ్స్ మొత్తం కట్ చేసి ఇలా స్టెమ్స్ అయితే తీసుకుందాము. ఎలాంటి ఎలోవెరా జెల్ పోయక్కర్లా, ఎలాంటి ఫంగసైడ్ యూజ్ చేయపల్లా, ఈజీగా వచ్చేస్తాయి. ఉంటే సాఫ్ అప్లై చేసుకోండి, కొంచెం ఫంగస్ రాకుండా మనకి ఖచ్చితంగా అయితే జర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేనైతే సాఫ్ అప్లై చేస్తాను మామూలుగా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే సాఫ్ కూడా లేదు, అయిపోయింది. బట్ అయినా స్టిల్ ఇవి ఈజీగా గ్రో అవుతాయి మళ్ళీ చెట్టు. నేను ఇది ప్రాపగేట్ చేసింది కూడా స్టెమ్ కటింగ్తోనే. ఎలా మనకి లైక్ ఎలా అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఒక చిన్న కొమ్మ తీసుకొని వాళ్ళు ప్రూనింగ్ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ తెచ్చిపెట్టాను. ఇయర్కి మంచిగా వచ్చేసిన చెట్టు. దీని నుంచి మనం ఇప్పుడు 100లో చెట్లు తయారు చేసుకోవచ్చు. ఇదే కాదు, ఏ ప్లాంట్ అయినా సరే మనకి వన్స్ వచ్చిందంటే ఇలాగా మళ్ళీ కాకడాలు కానీ, విరజాజి కానీ, సెంటు జాజి కానీ కొమ్మలతో ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఈ తీగ జాతి మొక్కలన్నీ మనకి ఎలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని కొమ్మలతో ఈజీగా వచ్చేస్తాయి. ఏ ప్లాంట్ అయినా సరే కనకాంబరాల దగ్గర నుంచి ప్రతి మొక్క మనకి ఈజీగా స్టెమ్ కటింగ్స్తో వస్తాయి. సో ఇలా అయితే నేను
స్టెమ్స్ అని కట్ చేసుకున్నాను. ఈ సైడ్ మనం కట్ చేసుకుంది ఈజీగా అర్థమవుతుంది. ఆ కట్ చేసుకున్న సైడే మనం పెట్టాలి, అప్పుడే రూటింగ్ వస్తుంది. సో నేనేం ప్రత్యేకంగా సాయిల్ మిక్స్ అయితే యూస్ చేసుకోవట్లేదు. ఇక్కడ ఆల్రెడీ కంటైనర్లో సాయిల్ ఉంది కదా, ఒక సైడ్ గ్యాప్ ఉంది ఈ టబ్లో, దీంట్లో అలా ప్లేస్ చేసేసుకుంటున్నా. కరెక్ట్గా మనకి 20 రోజులకి ఇగుర్లు వచ్చేస్తాయి. ఇగుర్లు వచ్చాక మీకు మళ్ళీ అప్డేట్ కూడా ఇస్తాను. ఒక 1 నుంచి 2 ఇంచ్ వరకు లోపల పెట్టేసుకోండి, ఈజీగా గ్రో అయిపోతాయి. ఎలా అంటే ఇలా మనకి బడ్స్ ఉంటాయి చూడు, వీటి దగ్గర రూట్స్ అయితే ఫామ్ అయిపోతాయి ఈజీగా. సో ఇన్ని కొమ్మలు పెట్టుకోవడం గల కారణం ఏంటంటే ఒకటి కాకపోయినా ఒకటి మనకి ఈజీగా బ్రతుకుతుంది. బ్రతికిని మనం మన నైబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, మన ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయకపోతే మనమే ఉండించుకోవచ్చు. సో ఇలా చేసుకున్నాకైతే వాటరింగ్ చేయాలి ఖచ్చితంగా. చూసా కంటైనర్లో సాయిల్ ఎంత తడిగా ఉన్నా సరే, ఎంత వర్షాల్లో మొక్కలు మనం ప్లేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటరింగ్ చేయాలి. వర్షాల్లో మొక్కలు వేసుకున్నా సరే వాటరింగ్ చేయాలి, అది మన పద్ధతి. ఇంకోటి తెచ్చిన వెంటనే మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు ఎప్పుడు కూడా. మన కండిషన్, మన క్లైమేట్, మన వాటర్కి అవి సర్వైవ్ అవ్వాలా లేదని చెప్పి సేమ్ అదే కవర్లో ఉండిచ్చి సర్వైవ్ అయ్యాక ఒక 1 వీక్ తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఏ మొక్క మనకి ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, సర్వైవ్ అవుతుంది. సో ఈ సమ్మర్లో మీ మల్లె చెట్టు ఎక్కువ పూలు పోయాలంటే ఈ టిప్స్ అయితే యూస్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.